విన్సెన్జోకి చాలా ప్రమాదకరమైన సమస్య ఎదురవుతుంది. మరి అతను ఎలా బయటపడతాడో చూద్దాం. విన్సెన్జో బాబెల్ రీసెర్చ్ టీమ్ పై దాడి చేసి కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్న ఫోన్ ని తీసుకుంటాడు. కోర్టులో డాక్టర్ భార్యను సాక్ష్యంగా తీసుకువచ్చి బాబెల్ కంపెనీని బలహీనంగా మార్చేస్తాడు. జూన్ వు ప్రతీకారం తీర్చుకోవాలని చాయోంగ్ విన్సెన్జో మీద కక్ష పెంచుకుంటాడు. అదే సమయంలో ప్లాజాలో బంగారం ఉందని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ప్లాజా నుంచి రీలొకేట్ అవ్వడానికి ఒప్పుకోరు. పార్క్ ప్లాజాను కూల్చేందుకు రెడీ అవుతాడు. కానీ విన్సెన్జో చాయోంగ్ స్ట్రాటజీ వేసి రెసిడెంట్స్ తో కలిసి వాళ్లతో పోరాడతాడు. ప్రొటెస్ట్ సమయంలో రెసిడెంట్స్ ధైర్యంగా పార్క్ టీమ్ తో ఫైట్ చేస్తారు. రెసిడెంట్స్ పార్క్ టీమ్ ని పోలీస్ తో అరెస్ట్ చేపిస్తారు. విన్సెన్జో పోలీస్ కి ఫుడ్ స్టాల్ ఆమె కొడుకు తీసిన ఫుటేజ్ ని ప్రూఫ్ గా చూపించి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తారు. చాయోంగ్ విన్సెన్జోని పోలీస్ స్టేషన్ లో మాఫియా అని గట్టిగా చెప్పి ఆట పట్టిస్తుంది. ప్లాజాలో రెసిడెంట్స్ తో విన్సెన్జో చాయోంగ్ డిన్నర్ చేస్తూ ఉంటారు. రెసిడెంట్స్ కి విన్సెన్జో హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తారు. విన్సెన్జో చాయోంగ్ కి ఫ్యూచర్ లో ఏమైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని పిలవండి అని రెసిడెంట్స్ అంటారు. వాళ్ళు తీసిన వీడియోకి 200,000 వ్యూస్ వచ్చి ఉంటాయి. గీసోకి విన్సెన్జో మీద మంచి ఒపీనియన్ వస్తుంది. చోయ్ హాన్ చీఫ్ లాయర్ ని కలిసి డీల్ మాట్లాడుకుంటారు. చాయోంగ్ విన్సెన్జో చాయోంగ్ ఇంటికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు విన్సెన్జో మాఫియా లైఫ్ గురించి మాట్లాడుకుంటారు. విన్సెన్జో చాయోంగ్ ని తన ఇంట్లో వదిలిపెట్టి ప్లాజాకి వెళ్తాడు. వీడియో వైరల్ అయింది కాబట్టి ప్లాజాలో రెసిడెంట్స్ తో ఇంటర్వ్యూ చేయడానికి ఛానల్ వాళ్ళు వస్తారు. చీఫ్ లాయర్ తో డీల్ సక్సెస్ఫుల్ గా అయిందని జూన్ వు దగ్గరికి చోయ్ హాన్ వెళ్తారు. జూన్ వు కి చీఫ్ లాయర్ తో డీల్ సెట్ అవ్వడంలో విన్సెన్జో హ్యాండ్ కూడా ఉంది అని తెలిసి చోయ్ ని అవమానిస్తాడు. చోయ్ నేను ఎలాగైనా విన్సెన్జో మీద గెలుస్తాను అంటుంది. జూన్ వు కి చోయ్ స్పిరిట్ నచ్చుతుంది. బాబెల్ గ్రూప్ ప్లాజాలో జరిగిన గొడవ వల్ల ఫండ్స్ కోల్పోతుంది. జూన్ వు ఫండ్స్ వెనక్కి తెచ్చే మార్గం చూడమంటాడు. చోయ్ ఇంటర్న్ గా జూన్ వు విన్సెన్జో చాయోంగ్ ని బాబెల్ కంపెనీ విక్టిమ్స్ కాంప్రమైజ్ అవ్వడానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి అనే విషయం గురించి మాట్లాడుకోవడానికి కలుస్తారు. కాంపెన్సేషన్ గా ఇవ్వాల్సిన డబ్బులు చాలా ఎక్కువ చెప్తారు. నేను చైర్మన్ తో డిస్కస్ చేసి చెప్తాను అంటుంది చోయ్. బాబెల్ కంపెనీకి బ్యాంక్స్ నుంచి ఫండ్స్ తేలేకపోతున్నారని హాన్సో మేనేజింగ్ డైరెక్టర్స్ ని కొట్టి వాళ్ళని జాబ్ లో నుంచి తీసేస్తాడు. హాన్సో ఒక పిస్తోల్ ని ఆర్డర్ చేపించుకుంటాడు. బాబెల్ టీమ్ లీడర్ పార్క్ టీమ్ చెప్పిన పని సరిగ్గా చేయలేదు అని అంటే ప్లాజా సీక్రెట్ గా కూల్చకుండా పెద్ద ఇష్యూ చేశారని బాబెల్ కంపెనీ వాళ్ళని కొట్టి ఫ్రీజర్ లో ఉంచుతారు. యోంగ్జాకి క్యాన్సర్ పెరిగిపోయి బ్రతకడానికి ఇంకా కొన్ని రోజులే ఉంటాయి. యోంగ్జాని చూడడానికి విన్సెన్జో చాయోంగ్ హాస్పిటల్ కి వెళ్తారు. యోంగ్జా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంకా ఒప్పుకోదు. విన్సెన్జోకి కోపం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమని యోంగ్జాకి గట్టిగా చెప్తాడు. విన్సెన్జో ఎందుకు సీరియస్ అవుతున్నాడు అని చాయోంగ్ అనుకుంటుంది. విన్సెన్జో అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. చోయ్ షిన్ క్వాంగ్ అనే బ్యాంక్ కి బ్యాంక్ మేనేజర్ మిన్సోంగ్ ని కలిసి బాబెల్ కంపెనీ మీద మనీ ఇన్వెస్ట్ చేయమంటుంది. మిన్సోంగ్ ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోడు. మిన్సోంగ్ మీద ఒక కేసు ఉంటుంది. మనీ ఇన్వెస్ట్ చేయకపోతే చోయ్ కేస్ ని నేను బయట పెడతాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. మిన్సోంగ్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. మిస్టర్ చా ప్లాజాని పగలగొట్టకుండా గోల్డ్ ని ఐరిస్ సిస్టమ్ వాడి బయటికి తీసే ప్లాన్ తో వస్తాడు. చైనా బిజినెస్ మ్యాన్ ఐ స్కాన్ చేస్తే ప్లాజా సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఆయన చనిపోయాడు. ఆయనకి ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం లో తన ఐరిస్ డేటా స్టోర్ అయి ఉంటుంది. హ్యాకర్స్ ని హైర్ చేసుకుని ఐరిస్ డేటాని తీసుకోవాలి అని చా ప్లాన్ వేస్తాడు. ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చు అని విన్సెన్జోకి అనిపిస్తుంది. విన్సెన్జో మిస్టర్ చా మాట్లాడుకోవడం గీసోక్ చూస్తాడు. చాని ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుంటాడు. యోంగ్జా జైల్లో ఉండడానికి కారణమైన వ్యక్తి మిన్సోంగ్ వాళ్ళ ఫాదర్. యోంగ్జాని సెక్షువల్ అసల్ట్ చేశాడు కానీ ఓనర్ ఫ్యామిలీ యోంగ్జా మీద ఓనర్ ని చంపేసింది అని తప్పుడు కేసు పెడతారు. యోంగ్జా ఎలా ఉందో చూడడానికి మిన్సోంగ్ హాస్పిటల్ కి వెళ్తాడు. మిన్సోంగ్ యోంగ్జాకి డబ్బులు ఇచ్చి రీట్రైల్ పెట్టకు అని బెదిరిస్తాడు. అప్పుడు చాయోంగ్ అక్కడికి వస్తుంది. నేను చనిపోయేటప్పుడు వచ్చి బెదిరించడానికి నీకు ఎంత ధైర్యం అని యోంగ్జా మిన్సోంగ్ ని దగ్గరికి పిలిచి జుట్టు పట్టుకొని లాగుతుంది. చాయోంగ్ మిన్సోంగ్ ని జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతుంది. అప్పుడు మిన్సోంగ్ జుట్టు కొంచెం ఊడిపోతుంది. మిన్సోంగ్ షాక్ అయి వెళ్లిపోతాడు. న్యూస్ లో షిన్ క్వాంగ్ బ్యాంక్ బాబెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది అని వస్తుంది. ఒక బ్యాంక్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తే వేరే బ్యాంక్స్ కూడా చిన్నగా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. బాబెల్ కంపెనీని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేశాం, మళ్ళీ ఇదేంటి అని చాయోంగ్ అంటుంది. మిన్సోంగ్ హాస్పిటల్ కి వచ్చి యోంగ్జాని బెదిరించాడు అని చాయోంగ్ విన్సెన్జోకి చెప్తుంది. విన్సెన్జో అమ్మ యోంగ్జా మీద తప్పుడు కేసు వేసింది మిన్సోంగ్ ఫ్యామిలీ అని విన్సెన్జోకి తెలుస్తుంది.
తెలుస్తుంది. ఎలాగైనా ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపాలి, యోంగ్జా కోసమైనా షిన్క్వాంగ్ బ్యాంక్ పని పట్టాలి అనుకుంటారు. ఊసాంగ్ లా ఫామ్ లో చాయాంగ్ కొలీగ్ నుంచి మిన్సాంగ్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. మిన్సాంగ్ అబ్బాయిల్ని డేట్ కి పిలిచి వాళ్ళు తను చెప్పిన మాట వినకపోతే వాళ్ళని కొడతాడు. వాళ్ళలో ఒకరు గుడ్డివాడ అయిపోతాడు. ఇంత అయినా మిన్సాంగ్ మీద ఎవరూ భయంతో కేసు పెట్టరు. ఊసాంగ్ నుంచి చోయ్ లాయర్ గా ఉండి మిన్సాంగ్ మీద కేసు పడకుండా చూస్తుంది. ఈ కేసెస్ తో చోయ్ మిన్సాంగ్ ని బ్లాక్ మెయిల్ చేసి బాబెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేపిస్తుంది. మిన్సాంగ్ కి అబ్బాయిలు ఇష్టం కాబట్టి చాయాంగ్ విన్సెన్జోని మిన్సాంగ్ కి డేట్ గా వెళ్ళమంటుంది. విన్సెన్జో ఏం మాట్లాడుతున్నావు, నేను అసలు వెళ్ళను, ఛాన్సే లేదు అంటాడు. చాయాంగ్ నువ్వు యాక్టింగ్ చెయ్యాలి, యోంగ్జా కోసమైనా వెళ్ళాలి అని విన్సెన్జోని కన్విన్స్ చేస్తుంది. మిన్సాంగ్ ఎప్పుడు వాళ్ళమ్మ చెప్పింది వింటూ వాళ్ళమ్మని ఫాలో అవుతూ ఉంటాడు. తను రోజు హార్స్ రైడింగ్ కి వెళ్తాడు. ఒక రోజు విన్సెన్జో స్టైల్ గా హార్స్ మీద కూర్చొని కనపడతాడు. మిన్సాంగ్ విన్సెన్జోని చూసి పడిపోతాడు. అక్కడే ఫ్లోర్ క్లీన్ చేస్తూ సీక్రెట్ గా విన్సెన్జో మాట్లాడేది వింటూ ఉంటుంది చాయాంగ్. మిన్సాంగ్ ని స్లోగా విన్సెన్జో లైన్ లో పెడతాడు. విన్సెన్జో హార్స్ రైడింగ్ చేస్తుంటే చాయాంగ్ మిన్సాంగ్ అలాగే చూస్తూ ఉండిపోతారు. మిన్సాంగ్ విన్సెన్జోని నైట్ కలుద్దామని పిలుస్తాడు. విన్సెన్జో చాయాంగ్ తో నేను వెళ్ళలేను అంటాడు. అప్పుడు చాయాంగ్ నువ్వు మాఫియా లాయర్, స్మార్ట్, కూల్, నువ్వు చేయగలవు అని మోటివేట్ చేస్తుంది. విన్సెన్జోకి చెయ్యగలను అని నమ్మకం వస్తుంది. ఆ రోజు నైట్ విన్సెన్జో మిన్సాంగ్ ని కలవడానికి బార్ కి వెళ్తాడు. అక్కడ ఇద్దరు డ్రింక్స్ తాగుతారు. చాయాంగ్ నామ్ కూడా వెళ్లి విన్సెన్జోకి కనపడేలా కూర్చుంటారు. చాయాంగ్ విన్సెన్జోని గైడ్ చేస్తూ ఉంటుంది. విన్సెన్జో నా పేరు తేహో, నేను లాయర్ అని పరిచయం చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ బిజినెస్ గురించి కాకుండా మంచి ఫ్రెండ్స్ గా ఉందాం అనుకుంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల్లో మిన్సాంగ్ తన ఫాదర్ ఉమెన్ ని సెక్సువల్ హెరాస్ చేసేవాడు. ఒక రోజు ఒక హౌస్ కీపింగ్ ఆమెని హెరాస్ చేస్తుంటే ఆమె మా నాన్నని నెట్టింది. ఇదంతా మా అమ్మ చాటుగా చూసింది. మా నాన్న కింద పడ్డాక లెగవలేకపోతాడు. మా అమ్మ హాస్పిటల్ కి తీసుకువెళ్లకుండా మా నాన్న చనిపోతుంటే సైలెంట్ గా చూస్తుంది. మా నాన్నని 10 minutes ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్ళినట్టయితే ఆయన బ్రతికి ఉండేవాడు. మా అమ్మకి బ్యాంక్ ప్రెసిడెంట్ అవ్వాలని ఉండేది. అందుకే మా నాన్న చనిపోయేటప్పుడు ఏమీ చెయ్యలేదు అని చెప్తాడు. విన్సెన్జో హౌస్ కీపింగ్ ఆమెకి ఏమైంది అని అడిగితే మిన్సాంగ్ మా నాన్నని చంపినందుకు జైలుకి వెళ్ళింది అని చాలా ఈజీగా చెప్తాడు. మిన్సాంగ్ జరిగింది మేము బయట పెట్టలేము, మా రెప్యుటేషన్ పోతుంది కదా అంటాడు. విన్సెన్జోకి కోపం వస్తుంది. ఇది వింటున్న చాయాంగ్ నామ్ కి కూడా కోపం వస్తుంది. విన్సెన్జో ప్లాన్ ముందుకి తీసుకువెళ్ళాలి అని మిన్సాంగ్ ని వీకెండ్ లో కలుద్దాం అంటాడు. ప్లాజాలో రెసిడెన్స్ గోల్డ్ ఎక్కడ ఉందో ఒకరికి తెలియకుండా ఒకరు వెతుకుతూ ఉంటారు. వీకెండ్ విన్సెన్జో మిన్సాంగ్ ఎగ్జిబిషన్ కి వెళ్తారు. వెనక చాయాంగ్ నామ్ కూడా ఫాలో అవుతారు. విన్సెన్జో మిన్సాంగ్ రైడ్స్ ఎక్కుతారు. మిన్సాంగ్ విన్సెన్జోతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మిన్సాంగ్ మధ్య మధ్యలో విన్సెన్జోని హక్ చేస్తూ లైట్ గా కిస్ చేస్తూ ఉంటాడు. విన్సెన్జో ఫ్రస్ట్రేట్ అవుతాడు. చాయాంగ్ ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, ప్లాన్ ప్రకారం యాక్టింగ్ కంటిన్యూ చెయ్యి అని సైగల్ చేస్తుంది. అక్కడ ఒక అతను వేషం వేసుకొని జాంబీ లాగా యాక్టింగ్ చేస్తాడు. మిన్సాంగ్ కి జాంబీస్ అంటే చాలా భయం. జాంబీస్ ని చూసి భయపడి కింద పడిపోతాడు. సాయంత్రం వరకు ఎగ్జిబిషన్ లో తిరుగుతారు. ఈవినింగ్ కార్ దగ్గరికి వెళ్ళాక విన్సెన్జో కోపంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. విన్సెన్జో మిన్సాంగ్ ని బాబెల్ కంపెనీ మంచిది కాదు, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను అంటాడు. మిన్సాంగ్ నాకు వేరే చాయిస్ లేదు, నేను ఈ విషయంలో ఏమీ చెయ్యలేను అంటాడు. విన్సెన్జో కోపంగా యాక్ట్ చేస్తూ బిజినెస్ గురించి మాట్లాడాను, మన ప్రామిస్ బ్రేక్ చేశాను, మనం ఇంకా కలవకూడదు అని వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు నా లా ఫామ్ కి రావద్దు అంటూనే రమ్మని హింట్ ఇస్తాడు. చాయాంగ్ వల్లనే నేను ఈ యాక్టింగ్ చేస్తున్నాను అని చాయాంగ్ ని తిట్టుకుంటాడు. మిన్సాంగ్ నెక్స్ట్ డే ప్లాజా ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. వర్షం పడుతున్నా వెళ్లకుండా గొడుగు పట్టుకొని అక్కడే ఉంటాడు. మిన్సాంగ్ విన్సెన్జోకి కాల్ చేస్తాడు కానీ విన్సెన్జో కాల్ లిఫ్ట్ చేయడు. మిన్సాంగ్ 5 hours నుంచి అక్కడే ఉంటాడు. విన్సెన్జో ఇంకా 2 hours వెయిట్ చేపిస్తాడు. ఈవినింగ్ విన్సెన్జో వెళ్లి మిన్సాంగ్ ని కలుస్తాడు. ఆ రోజు ఈవినింగ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ సెరమనీ జరుగుతుంది. జూన్ వు హాన్ చోని సెరమనీలో బాగా మాట్లాడమని చెప్తారు. జూన్ వు హాన్ చోయ్ సెరమనీకి వెళ్తారు. చోయ్ బాల్కనీలో ఉన్న చాయాంగ్ ని చూస్తుంది. జూన్ వు చాయాంగ్ ఎందుకు వచ్చింది అనుకుంటాడు. చాయాంగ్ ని చూసి వాళ్ళందరికీ బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. సెరమనీ స్టార్ట్ అవుతుంది. హాన్సో మిన్సాంగ్ స్టేజ్ మీద అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్తారు. హాన్సో అగ్రిమెంట్ సైన్ చేస్తాడు. మిన్సాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. విన్సెన్జో మిన్సాంగ్ ని కలిసినప్పుడు నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చేతల్లో చూపించు అంటాడు. విన్సెన్జో కూడా బాల్కనీకి వెళ్తాడు. ఫోన్ లో
ఐ లవ్ యూ అని టైప్ చేసి మిన్సాంగ్ కి చూపిస్తాడు. మిన్సాంగ్ విన్సెన్జో మీద ప్రేమ ఉందని చూపించడానికి బార్బర్ గ్రూప్ ఇల్లీగల్ పనులు చేస్తుంది, నేను మనీ ఇన్వెస్ట్ చెయ్యను అని అగ్రిమెంట్ లో సైన్ చెయ్యను. విన్సెన్జో చాయాంగ్ గట్టిగా క్లాప్స్ కొడుతూ మంచి డెసిషన్ అని అంటారు. చోయ్ కి విన్సెన్జో ఇలాంటిదేదో చేస్తాడు అని తెలిసి మిన్సాంగ్ అమ్మని సెరమనీకి పిలుస్తుంది. మిన్సాంగ్ బదులు మిన్సాంగ్ అమ్మ అగ్రిమెంట్ సైన్ చేస్తుంది. మిన్సాంగ్ ని పక్కకి వెళ్ళమంటుంది. చోయ్ ప్లాన్ చూసి జూన్బు మెచ్చుకుంటాడు. మిన్సాంగ్ నేను ఏమీ చేయలేకపోతున్నాను అని విన్సెన్జోని చూస్తాడు. విన్సెన్జో ఏం పర్లేదు అంటాడు. విన్సెన్జో ప్లాన్ ఫెయిల్ అయిందని చోయ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిన్సాంగ్ స్టేజ్ దిగి వెళ్తుంటే ప్లాజా రెసిడెన్స్ మిన్సాంగ్ ని ఫాలో అయ్యి తనని ఒక రూమ్ లో వేసి లాక్ చేస్తారు. అక్కడ హారర్ సెటప్ పెట్టి రెసిడెంట్స్ జాంబీస్ గెటప్ వేసుకొని మిన్సాంగ్ ని భయపెడతారు. సెరమనీ అయిపోతుంది. అందరూ హాల్ నుంచి బయటికి వచ్చి మాట్లాడుకుంటారు. అప్పుడే భయపడుతూ మిన్సాంగ్ వస్తాడు. విన్సెన్జోని చూసి విన్సెన్జో దగ్గరికి వెళ్తాడు. విన్సెన్జో మిన్సాంగ్ మీద అసల్ట్ అండ్ బ్లాక్ మెయిల్ కి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. మిన్సాంగ్ ని పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తాడు. విన్సెన్జో మిన్సాంగ్ తో ఇదంతా నేను వేసిన ప్లాన్ అని చెప్తాడు. మిన్సాంగ్ షాక్ అయ్యి బాధపడతాడు. మిన్సాంగ్ అమ్మ చోయ్ తో తన కొడుకుకి హెల్ప్ చేయమంటుంది. చోయ్ చాయాంగ్ తో నువ్వు కూడా మీ నాన్నలాగా అవ్వకూడదంటే మాతో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటుంది. చాయాంగ్ రిపోర్టర్స్ ని పిలిచి మేము బాబెల్ కంపెనీ చేసే ఇల్లీగల్ పనులు, ఊసాంగ్ చేసే కరప్షన్ అని బయట పెడతాము అని ప్రెస్ ముందు చోయ్ కి వార్నింగ్ ఇస్తుంది. విన్సెన్జో చాయాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆట ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. నెక్స్ట్ మూవ్ ఎవరిదో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.